అక్టోబర్ 14వ తేదీ 16వ పోప్ పునీత 1వ కలిస్తస్ వేదసాక్షి పండుగ. యుక్త వయసులో బ్యాంకు వ్యవహారాల్లో పాల్గొని నష్టం రావడంతో శిక్షింపబడి గనుల్లో బానిసగా పనిచేసి విడుదల పొంది జగద్గురువుల దానధర్మం మీద జీవించారు. తదనంతరం పునీత జఫ్రానస్ పాపు గారి ఆధీనంలో డీకన్గా పనిచేస్తూ వీధుల్లో ఉన్న సమాధుల స్థలానికి నిర్వాహకులుగా బాధ్యతలు చేపట్టారు. దూరదృష్టి, చురుకుదనం, మంచి తెలివితేటలతో చక్కగా మాట్లాడేవారు. గట్టి విశ్వాసంకు పెట్టిందే పేరుగా ఉండడం వల్ల వీరు పోపు గారిగా ఎన్నికై శ్రీసభ పదవీ బాధ్యతలు నిర్వహించారు. శ్రీసభలో విభేదాలు ఉన్నప్పటికీ వీరు ఏకత్వం కోసం పనిచేశారు. స్త్రీ పురుషులకు సమానమైన శాసనాలను అమలులోకి తెచ్చారు. శ్రీసభ తరపున గురువుకు పాపాన్ని పరిహరించే హక్కు ఉందని స్పష్టమైన శాసనం జారీ చేశారు. వీరు విగ్రహారాధికులైన శ్రీసభ వ్యతిరేకుల క్రూర హస్తాల్లో పడి రక్తాన్ని చిందించి హతసాక్షి కిరీటధారులయ్యారు. పునీత 1వ కలిస్తస్ గారు. పునీత 1వ కలిస్తస్ గారా